రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చీని, నిమ్మ, బత్తాయి రైతులందరికీ ఈ విషయం ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదండి. కావున క్లుప్తంగా వివరిస్తాను. చీని, నిమ్మ మొక్కలు చనిపోయిన మొక్కలకు మనం ఎటువంటి చికిత్స చేయాలి, అలాగే ఏ విధంగా చేయాలనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది రైతులు నాకు సార్ మేము ఈ మందులు వాడాము కానీ మాకు మొక్కలు తిరుక్కోలేదు అంటున్నారు. కావున వాళ్ళు చికిత్సలో చేసే తప్పిదాలు ఏంటని కూడా చెప్తాను. ఎందుకంటే ఎగ్జాంపుల్కి మనం మంచి మందులు వాడినా కూడా మొక్కలు కోలుకోవు. కావున మొక్కలకు ఏ విధంగా ఇస్తే మనకు మొక్కలు ఏ విధంగా కోలుకుంటాయని కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిమ్మ, చీని మొక్కలు చనిపోయే మొక్కలకు మనం ఏ విధంగా చికిత్స చేయాలి. ముఖ్యంగా ఎగ్జాంపుల్కి నేను బొమ్మకి చెప్తున్నానని బాగా అర్థమయ్యే విధంగా వినండి ప్రతి ఒక్క రైతు. ఇది మొక్క అనుకుంటే ఇది ప్రధాన వేరు అండి. ఈ ప్రధాన వేరు మనకు మొదల దగ్గర ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఒక రింగ్ తీసుకోవాలా, అలాగే దీనికి ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఈడ ఒక రింగ్ తీసుకోవాలా, లేకుంటే దీనికి ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఈడ 3 రింగులు తీసుకోవాలా. ఒకేసారి 3 రింగులు తీసుకున్నాం. ఒక చిన్న చెట్లు అయితే మనకు 6-7 ఇయర్స్ వరకు చెట్లు ఉన్నట్లయితే 6 నుంచి 7 సంవత్సరాల మొక్కలు అయితే మనకు 2 రింగులే సరిపోతాయండి. 8 సంవత్సరాల మొక్క వ్యాసార్థం అనేది అంటే మొక్క మనకు గుబురు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే 3 రింగులు తీసుకోవాలి. ఒకేసారి మేము రింగులు తీసుకున్నాము, మీరు చెప్పిన విధంగా మేము ట్రీట్మెంట్ చేసాం కానీ మొక్కలు కోలుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్తానండి, ప్రతి ఒక్కరు విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మందులు అనేది డైరెక్ట్ పోయకూడదండి. ఎందుకంటే అప్పుడు మొక్క అనేది ఇన్యాక్టివ్లో ఫామ్లో ఉంటుంది. ఎందుకంటే ముందుగానే నెమటోడ్స్ వల్ల, వేరుకుల వల్ల మన మొక్క అనేది డల్ అయిపోయి ఉంటుంది. ఇన్యాక్టివ్ ఫామ్ అంటే డల్గా, మనం ఎండపోతు గడపై చూస్తే చెట్టు అనేది మనకు చాలా డల్గా కనపడుతుంది. మళ్ళీ ఏం చేస్తాం సార్, దీన్ని ఎలా సార్ అడిగేటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలిపిన మందులు ఉంటాయి కదండి, అది కూడా చెప్తాను. ఆ మందులు పోసే ముందుగా మనము నీళ్ళు అనేవి వేర్లను బాగా తడపాలి. ఎన్ని నిమిషాలు వదలాలి నీళ్ళు అంటే 15 నుంచి 25 నిమిషాలు వాటర్ పోనీ వల్ల ఈ పాదిలో. అప్పుడు ఏమవుతుందంటే వేర్ల యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. కుళ్ళిపోయిన వేరు యాక్టివిటీ సార్, మనం కుళ్ళిపోయినా కదా సార్, వేరు బతికిన ఎట్లా యాక్టివిటీ ఉందంటే కొన్ని బతికి ఇప్పుడు పచ్చ ఉంది కాబట్టి కొద్దిగా మొక్క అక్కడక్కడ వేర్లు యాక్టివ్గా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ మందు అనేది మనము మొదలకు ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఆడవ రింగు తీసుకున్నప్పుడు బాగా మొక్క వేరు తడిచే విధంగా పోయాలి చుట్టూ. తర్వాత రెండో రింగు ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి ఈడ కూడా పోయాలి. తర్వాత దీనికి ఒక అడుగు గ్యాప్ ఇచ్చి 3 రింగులు కూడా పోయాలి. కంప్లీట్గా పోసిన తర్వాత ఏం చేయాలి సార్, మట్టిని కప్పేయాలా అంటారు. మట్టిని ఏం కప్పాల్సిన అవసరం లేదండి. అంటే కొద్దిగా వేసుకోవాలి మట్టి అంతా, కానీ మొత్తం గుంత అంతా పుడిపోయకూడదు. ఓకే, అప్పుడు ఏమవుతాయంటే మనం చేసిన మందు ఉంటుంది కదండి, మనం చెప్పిన ప్రోటోకాల్స్ డ్రమ్ములో నీళ్ళు మనము ఎలా ఫెర్మెంట్ చేయాలో కూడా అది కూడా చెప్తాను. ఈ పోసిన వెంటనే ఏమవుతాయంటే మనం చెప్పిన ట్రీట్మెంట్ మందులు ఏం చేస్తాయంటే ఫస్ట్ వేర్లు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి, ఎక్కడెక్కడ వేరు కుళ్ళిపోయింది, ఎక్కడెక్కడ నెమటోడ్స్ ఉన్నాయి, ఫస్ట్ దాని సంఖ్యని చంపేస్తుంది. ఎప్పుడైతే ఆ విషపూరితమైన బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, నెమటోడ్స్ కానీ చనిపోయిన తర్వాత మనకి కొత్త వేర్లు పుట్టాలి. ఫస్ట్ మనము ఈ వేరుకుళ్ళు కానీ నెమటోడ్స్ అనేది చంపేయాలి. ఫస్ట్ భూమిలో లేకుండా చంపేయాలి. ఈ భూమిలోకి చంపేయాలంటే ఎగ్జాంపుల్కి మొక్క అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి మొక్కలు కోలుకుంటాయంటే 50 నుంచి 70% లోపల మన మొక్కలు తిప్పవచ్చు. 80% మొక్కలు డ్యామేజ్ అయింది మొక్కలు తిప్పలేమండి. ఎందుకంటే అప్పటికి మొక్క మనం ఏ మందులు ఇచ్చినా కూడా, మనం ఎటువంటి డ్రిప్లో మనం డ్రెంచింగ్ చేసినా కూడా, పాదిలో పోసినా కూడా మొక్క అనేది మూమెంట్ చూపదు, అంటే ప్రతిచర్య చూపదు. కావున దయచేసి రైతులు గుర్తుపెట్టుకోండి, 50-70% నా రీసెర్చ్ పరంగా నేను గమనించినది ఏమంటే 50 నుంచి 70%, 70 నుంచి 80 అంతే 75 మినిమం అంత ఉన్న మొక్కలు తిప్పాము. కానీ 80% డ్యామేజ్ అయిన మొక్కలను మనం ఏ మందు ద్వారా తిప్పలేము. ఎందుకంటే అప్పుడు శత్రువులు అనేటివి, అంటే వేరుకులు కానీ నెమటోడ్స్ అని శత్రువులు అంటాం మొక్కకు. అప్పుడు వాటి సంఖ్య అనేది పెరిగిపోయి ఉంటుంది. ఆ వాటి సంఖ్య పెరిగిన తర్వాత మొక్క అనేది మనకు కోలుకోదనమాట. అప్పుడు ఏం చేస్తామంటే, అందుకేనండి ప్రతి ఒక్కటి దీంట్లో కూడా 3 రకాలు ఉంటాయి: ప్రైమరీ ఇన్వెస్టేషను, సెకండరీ ఇన్వెస్టేషను, టెర్టరీ ఇన్వెస్టేషను. అంటే ప్రథమంగా అంటే 30-50% ఒకటి, 50-70% ఒకటి, 70-80% ఒకటి. ఈ 70-80% అనేది 50-50 ఛాన్సెస్. అంటే 80% దగ్గరగా ఉంటే కొంత కష్టం అండి,
80% అప్పుడు దాటిన మొక్క డ్యామేజ్ అనేది మనం మొక్కను అనేది తీసేసుకోవడమే కరెక్ట్. ఓకే సార్, మీరు చెప్పిన మందును సార్ ఒకవేళ మనకు 70 to 80% ఉంది మనకు డ్యామేజ్ అంటే, ఒకవేళ 50 నుంచి 70% డ్యామేజ్ ఉందంటే ఏం చేయాలంటే, అప్పుడు మనకు దీని శత్రువులు అనేవి ఏంటంటే నెమటోడ్స్, వేరుపుళ్ళు, కాండంకులు, ఇవన్నీ దీని శత్రువులు. వీటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం దాని సంఖ్య, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 10 మంది మనుషులు ఉంటే 10 మంది మనుషుల్ని 10 మంది పోయి కొట్టచ్చు. అంతేకాదు ఇద్దరు పంపిస్తే 10 మంది మనుషులు కొట్టేస్తారు. కావున ఈ శత్రువుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు, అంటే నెమటోడ్స్, వేరుపుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వీటితో సమానంగా మనము బ్యాక్టీరియాని ఫెర్మెంట్ చేయాలి. ఈ ఫెర్మెంట్ చేసిన దాంట్లో తప్పుదాలు చేస్తారండి. ఎగ్జాంపుల్కి ఒక 200 లీటర్ డ్రమ్ము తీసుకొని దాంట్లో మనం 200 లీటర్లో 180 నుంచి 200 లీటర్ల డ్రమ్ములో వాటర్ తీసుకొని, మనకు నేను చెప్పినవి ట్రైకింగ్, ఫ్లోజో అనేటివి, మనం ట్రైకింగ్, ఫ్లోజో, టెకీ కూడా వస్తాయండి. ట్రైకోడర్మా విరిడే, ట్రైకోడర్మా హైజియం, సూడోమోనాస్ ఫ్లూరోసెన్స్, ఈ 3 బ్యాక్టీరియాలని మనం దీంట్లోకి వేసేసి ఒక 3 days 3 to 5 days ఫర్మెంట్ చేయాలి. సార్ దీన్ని ఫర్మెంట్ చేయాలంటే దీనికి ఫుడ్ అవసరం. ఉత్త నీళ్ళు ఉంటే ఫుడ్ కాదు. బియ్యం పిండి కానీ, బెల్లం కానీ, శనగపిండి కానీ 2 kgs వేసుకుంటే వీటి సంఖ్య అనేది బాగా మనకి ఎక్కువ అవుతుంది. దీన్ని కూడా మనము చెట్టు నీడ కిందే చేయాలా. దీని మీద గోరెసలు చేసి దీంట్లో కట్టి ఉంటుంది కదండి, క్లాక్ వైజ్, అంటే పొద్దున్నే ఇలా తిప్పాలా, సాయంత్రం ఇలా తిప్పితే ఏమవుతుందంటే వీటి సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ఈ 3 రింగులు తీసింటాం కదండి, ఈ 3 రింగులు కంప్లీట్గా తడిచే విధంగా పోస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి శత్రువులైన నెమటోడ్స్ కానీ, వేరుకులు కానీ అక్కడికక్కడే అంతమవుతుంది. తరువాత ఇప్పుడు ఫస్ట్ వేరుకులు పంపిస్తాం. అప్పుడు వేరుకులు శాశ్వతంగా దీంట్లో చనిపోతుంది. తర్వాత నెమటోడ్స్కి వట్టి మీడియా, అలాగే మైకో సిగ్నల్ ప్లస్ శనగపిండి, దాన్ని కూడా ఏంటంటే 3 నుంచి సార్ ట్రీట్మెంట్కి మనకు 6 to 8 days గ్యాప్ ఉండాలండి. ఓకే, సెకండ్ ట్రీట్మెంట్ వేసిన తర్వాత ఏమవుతుందంటే వట్టి మీడియా అనేది, వట్టిసీనియం క్లామిడోస్పోరం అనేది మనకు నెమటోడ్స్ కాబట్టి నెమటోడ్స్ కంప్లీట్గా మనకు మొక్కలను వేరే వ్యవస్థల్లో నాశనం చేసి మైకో సిగ్నల్ అంటే ఎండో మైకోరైజా అనేది మనకు పీచు వేరే వ్యవస్థ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ రెండో ట్రీట్మెంట్ పీచు వేరే వ్యవస్థ పెరుగుతుందో కంప్లీట్గా మనకు మొక్కలు అనేది ఎగురు రావడము, అలాగే నలుపు తిరుక్కోవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ వేరు వ్యవస్థ పెరిగిన తర్వాత మొక్క అనేది ఆ వేరు వ్యవస్థ ఇక్కడ ఏమైతుందంటే మనం మందులన్నీ పోసేసినాం కదండి. పోసేసిన తర్వాత మొక్కకు pH బ్యాలెన్స్ అనేది జరగాల, అంటే మట్టిలో మనకు pH బ్యాలెన్స్ అనేది జరగాల. అప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతాయండి హలో చెక్కు 500 ml ప్లస్ రైజోజన్, అంటే రూట్ ఎన్హాన్సర్, అంటే వేరే వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి. ఈ మూడో ట్రీట్మెంట్ అనేది మనం పోసేస్తే ఏమవుతుందంటే సాయిల్ pH బ్యాలెన్స్ పెరుగుతుంది, పీచు వ్యవస్థ పెరుగుతుంది, అలాగే మొక్క మనకు నిలదొక్కుని పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున ఈ ట్రీట్మెంట్ అనేది మొక్క ఎఫెక్ట్ను బట్టి చేయాలండి. ఎందుకంటే కొన్ని మొక్కలు 2-3 ట్రీట్మెంట్లు కొనుక్కుంటే, కొన్ని మొక్కలు 4-5 ట్రీట్మెంట్లు కొనుక్కుంటే, కానీ అడ్వాన్స్గా నేను చెప్పిన ప్రోటోకాల్స్ పాటించండి. చాలామంది రైతులు మెంబర్షిప్ తీసుకుంటారండి, చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి అది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు 1000 రూపాయలు చొప్పున మనకు సభ్యత్వం తీసుకుంటున్నారండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటండి, మనం కూడా రైతుకు అర్థమయ్యే విధంగా పంట పెట్టినప్పటి నుంచి పంట లాస్ట్ వరకు మన ప్రోటోకాల్స్ పంపిస్తున్నాము. అలాగే రైతుకు సరసమైన ధరలోనే, అలాగే ఇవే వాడుకోవాలి, ఇటు మీ సైడే దొరికినవే రాస్తున్నాను. అలాగే చాలామందికి యూజ్ కూడా అవుతుందండి. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి. చాలామంది సభ్యత్వం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోండి. మనం రైతుకు, ప్రతి ఒక్క మధ్యతరగతి రైతుకు ఆలోచించి మనము 1000 రూపాయలు చొప్పున మన సంవత్సరానికి మనకు పంట లాస్ట్ నుంచి పంట కటింగ్ వరకు మనం ఎటువంటి మందులు వాడుకోవాలి. అలాగే సంవత్సరం అంతా వాళ్ళకు అన్ని వేళలా సేవ చేస్తున్నామండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఈ సభ్యత్వం తీసుకున్న రైతుల్లో కూడా నేను బాగా గమనించానండి. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి చూశాను, వాళ్ళు కొన్ని చేసే తప్పిదాలు, అలాగే ఫుడ్ ఇచ్చిన తర్వాత మొక్క తీసుకుంటుందా లేదా అని ప్రతి ఒక్క రైతు సోదరుడు గమనించాలి. ఊరికి ఆ ఫర్టిలైజర్ వేసేసినాం, ఈ ఫర్టిలైజర్ వేసేసినాం, కానీ మొక్కలు కోలుకోవడం లేదంటే అది మొక్క తీసుకుంటుందా లేక వేస్ట్ అవుతుందా అనేది మనం ప్రతి ఒక్క రైతు సోదరుడు చూడాలి. అంతేకాని మనం అంతంత పెట్టుబడి పెట్టేసి మొక్క కోలుకోక, మొక్క మనం ఇచ్చిన ఫుడ్ తీసుకోక మొక్క అనేది చాలా డిసప్పాయింట్ అవుతుంది. కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకొని, అలాగే మీ చీనీ బత్తాయి సాగు గురించి
మీకు పూర్తి సమాచారం కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోడు రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మెంబర్షిప్ తీసుకోండి, చాలామందికి యూజ్ అవుతుందని. ప్రతి ఒక్కరికి ఫిల్ చేస్తానండి, ఎందుకంటే మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా నేను మెంబర్షిప్ చేస్తాను. తీసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా నేను ఫిల్ చేస్తాను. ఎందుకంటే 2026 అనేది ఒక దగ్గరలో ఒక గుడ్ న్యూస్ ఉంటారండి. 2026 క్రాప్ ప్లాన్ ఏంటి, 2020లో చేసిన తప్పిదాలు చేయకోకుండా 2026లో మనం వాడలు ఎలా పెట్టాలా, జూన్ జూలైకి మనం కటింగ్ పెట్టించేసి ఉండే కాయలు సీజన్ కాయలను అలాగే మనం ఎలా వాడపెట్టుకోవాలి, ఎటువంటి ఎరువులు వేసుకోవాలా, ఎటువంటి ఎరువులు వేసుకుంటే పూతలు బాగా వస్తే పూత వచ్చిన తర్వాత రాలిపోకుండా ఎటువంటి వాడి ఉన్న పద్ధతి ఎలా మంగు రాకుండా అడ్వాన్స్గానే మన కాయ షైనింగ్ అనేది ఎలా తెచ్చుకోవాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు మన మెంబర్షిప్ తీసుకుని ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను ఫిల్ చేస్తానండి. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నేను 2026 క్రాప్ ప్లాన్ అనేది చాలామంది ఫిల్ చేయించుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళందరివి నాకు తెలుస్తాయండి. అక్కడ మట్టి ఎలా ఉంది, అలాగే అక్కడ వాతావరణం ఎలా ఉంది, మొక్కలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని రాసుకొని నోట్ చేసుకుంటానండి. 2026లో వాళ్ళకి క్రాప్ ప్లాన్ అక్కడ సాయిల్ తగ్గట్టుగా, అక్కడ క్లైమేట్ తగ్గట్టుగా ఎటువంటి మందులు వాడించాలనేది కూడా మేము రైతులకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది రైతుల దగ్గర ఏం చేస్తున్నారంటే ఒకటే మందులు అంత లెక్క పనిచేస్తాయని చెప్పాను. ఎందుకంటే అక్కడ వాతావరణం, అక్కడ మట్టి అనేది, అక్కడ వాతావరణం అలాగే మొక్క మనకి స్పందిస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలని మనం 2026 క్రాప్ ప్లాన్ అనేది మనం మెంబర్షిప్ తీసుకుని రైతులకు మాత్రమే చేస్తున్నాను. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు మెంబర్షిప్ తీసుకుని సహకరించండి. అలాగే మీ తోడు ఇప్పుడు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.